సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ నిర్దేశించినటువంటి సేవా సప్తాహ కార్యక్రమం సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించమని భారతీయ జనతా పార్టీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి కంటిన్యూస్గా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట శాఖ వారు నిర్ణయించి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున 6వ వార్డులో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అందరికి కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బిస్కెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇట్లాగే సేవా కార్యక్రమాలు కంటిన్యూస్గా అక్టోబర్ 2వ తేదీ వరకు చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని చోట్ల చిలకలూరుపేట పట్టణంలో వీలున్నంత వరకు అనాథలకు అట్లాగే అనాథ ఆశ్రమాలకి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇవన్నీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చిలకలూరుపేట ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నరేంద్ర మోడీ గారి అభిమానులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పని, అదేవిధంగా దేశ భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగేది ఏకైక ఇది భారతీయ జనతా పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ భారత్ మాతా కి భారత్ మాతా కి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.